ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా రసం అంటే ఒకప్పుడైతే చింతపండుతో పెట్టేవారు. అవునమ్మా. ఈ మధ్య కాలంలో చింతపండు అనేది మంచిది కాదు అని చెప్పి టొమాటోతో పెట్టడం మొదలు పెట్టారు. ఒక పక్కేమో అందరూ కూడా బూడిద గుమ్మడికాయలో ఉన్న పోషకాల గురించి విచ్చలవిడిగా తెలుసుకుంటున్నారు, పాటించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అవునమ్మా. మరి ఈ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ కాకుండా రసం తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చెప్దామా? బూడిద గుమ్మడి అంటే క్యాలరీస్ లేని లవణాలతో కాస్త బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఆల్కలిన్ జ్యూస్ అనమాట. ఫ్రెష్గా ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ ఇలా త్రాగటం చాలా మంచిది. ఓకే. కానీ అప్పుడప్పుడు వంటల్లో కూడా ఔషధ గుణాలను బాగా పంపించడానికి ఆ బూడిద గుమ్మడికాయ రసాన్ని పల్లెటూళ్ళలో బాగా ఫ్రీగా ఉంటే అందరికి పనిచేస్తుంటారు, ఏం చేయాలో తెలియక. అలాంటివి బాగా దొరికినప్పుడల్లా బూడిద గుమ్మడికాయ రసం తీసి దాన్ని మన పద్ధతిలో కాస్త ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధ గుణాలు ఉన్న వాటిని వేసి రసంగా మరిగించి కాస్త ఒట్టిగా త్రాగిన వంటలకు ఎప్పుడన్నా వాడుకున్నా చాలా లాభాలు వస్తాయి. కానీ చింతపండు వేసిన రసానికి ఉప్పు ఎక్కువ పడుతుంది, కానీ చింతపండు లేకుండా మనం చేసే ఈ రసానికి ఉప్పు లేకపోయినా కమ్మగా ఉండే టెక్నిక్ మనం చూపిద్దాం, చూడండి. బూడిద గుమ్మడికాయ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న సైజు బూడిద గుమ్మడికాయ 1, పచ్చి మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, పండు ఖర్జూరం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, రసం పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఇంగువ కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బూడిద గుమ్మడికాయని అట్లా ముక్కలు కట్ చేసి లోపలుండే ఆ బొరుగు గింజలు అన్నీ తీసేస్తాం. ఆ తర్వాత మందంగా ఉండే తొక్కను కూడా చెక్కేసి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని అట్లా చిన్న సైజుగా అట్లా కట్ చేసుకుంటాం. ఒక 1 ఇంచ్ సైజు ముక్కలు అట్లా కట్ చేసుకుంటే రసంలో చాలా బాగుంటాయి. ఇక పచ్చి మామిడికాయ ముక్కల్ని తొక్క చెక్కేసిన వాటిని మిక్సీ జార్లో వేసేసి, అలాగే ఖర్జూరం ముక్కలు కూడా వేసేసి, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రసం కొరకు మనం గ్రేవీ సిద్ధం చేసుకున్నాం అన్నమాట. చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా మేగడ వేసేసి ఈ 3 మేగడలో వేగనివ్వాలి. అందులో ఇంగు పొడి వేసేస్తాం, కొద్దిగా పసుపు. ఈ తాలింపంతా వేగిన తర్వాత అందులో బూడిద గుమ్మడికాయ కట్ చేసుకున్న ముక్కలను వేసేసి, ఆ తర్వాత అందులో పచ్చి మామిడికాయ గ్రేవీ మనం ఏదైతే రసం కొరకు సిద్ధం చేసుకున్నామో దాన్ని ఇందులో పోసేసి, కొద్దిగా నీళ్లు, రసం అంటే పలుచుగా ఉండాలి కాబట్టి కాస్త నీళ్లు పోసేసి, రసం పొడి మన ఇళ్లలో న్యాచురోపతి విధానంలో మనం చూపించాం కదా, అలా సిద్ధం చేసుకున్న రసం పొడిని ఇందులో వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం. బూడిద గుమ్మడికాయ రసం అంటే అనేక యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఎక్కువ ఉండే సీజనల్గా దొరికినప్పుడు బూడిద గుమ్మడికాయ రసం ఎట్లా చేసుకుంటే హాని కలిగించే చింతపండు లేకుండా కూడా టేస్టీగా మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి రసాన్ని సూపులాగా భోజనానికి ఒక పావుగంట అరగంట ముందు ఒక గ్లాసుడు కానీ కప్పుడు కానీ మీరు తాగేసి భోంచేస్తే బెస్ట్ సూపులాగా ఈ బూడిద గుమ్మడి రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని అప్పుడప్పుడు ఇట్లాంటిది ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు పొందొచ్చు.